అటు నిజామాబాద్ జిల్లాలో వర్షం దంచుకొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. నిజామాబాద్లోని రైల్వే కమాన్ దగ్గర భారీగా వర్షపు నీరు చేరింది. రైల్వే బ్రిడ్జి కిందికి ఒక్కసారిగా వరద నీరు చేరడంతో ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో ప్రయాణికులను రక్షించారు. నిజామాబాద్ జిల్లాలోనూ వర్షం దంచుకొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. నిజామాబాద్లోని రైల్వే కమాన్ దగ్గర భారీగా వర్షపు నీరు చేరింది. రైల్వే బ్రిడ్జి కిందికి ఒక్కసారిగా వరద నీరు చేరడంతో ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో ప్రయాణికులను రక్షించారు. నిజామాబాద్ జిల్లాలో వర్షం దంచుకొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. నిజామాబాద్లోని రైల్వే కమాన్ దగ్గర భారీగా వర్షపు నీరు చేరింది. రైల్వే బ్రిడ్జి కిందికి ఒక్కసారిగా వరద నీరు చేరడంతో ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో ప్రయాణికులను రక్షించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, నిజామాబాద్ జిల్లాలో వర్షాల ప్రభావం ఎలా ఉంది? భారీ వర్షం పడుతుంది. చాలా చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. అయితే నిజామాబాద్ నగరంలో మాత్రం దాదాపు గత 2.5 గంటలుగా కూడా కుండపోతగా వర్షం కురుస్తుంది. దాదాపు 8 సెంటీమీటర్ల వర్షం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఒక్కసారిగా ఉన్నటువంటి వాతావరణం మారిపోయి భారీ వర్షం కుండపోతతో కూడినటువంటి భారీ వర్షం పడడంతో ఒక్కసారిగా నిజామాబాద్ నగరం అంతా కూడా అతలాకుతలమైంది. శివారు కాలనీలలో ఇప్పటికే వరద నీరు ప్రవేశించింది. శివారు కాలనీ ముఖ్యంగా నిజామాబాద్ ప్రదేశంలో విలీన గ్రామాలతో పాటు శివారు కాలనీలు దాదాపు 16 కాలనీలు ఉంటాయి. ఇవన్నీ కూడా పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం ఆ కాలనీలోకి వెళ్లే పరిస్థితి లేదు. కాలనీ నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. వాహనదారులు అందరూ కూడా ఇక్కడ రవాణా వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. నాలాలు కూడా ఎక్కడికక్కడ పొంగి పొర్లుతున్నాయి. ఇక నిజామాబాద్ నగరంలోని రైల్వే కమాన్ సమీపంలో ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షానికి వరద నీరంతా వచ్చి చేరింది. అక్కడ రైల్వే కమాన్ కింద కొంత లోతుగా ఉన్నటువంటి ప్రాంతం ఉంటుంది. కమాన్ అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసింది కొత్తగా. ఆ కింద అండర్ బ్రిడ్జ్ కింద అంతా కూడా ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వస్తున్నటువంటి ఒక ఆర్టీసీ బస్సు ఆ వరద నీటిలో చిక్కుకుపోయింది. రైల్వే కమాన్ కింద ఒక్కసారిగా వరద నీరు రావడంతో ఆ వర్షం నీటిలో బస్సు కదలేని పరిస్థితిలో నిలిచిపోయింది. స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ వచ్చి కూడా అక్కడ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుల్ని, చిన్న చిన్న పిల్లలందరినీ కూడా నీళ్ళ నుంచి బయటకు తీసుకొచ్చారు. తర్వాత కొద్దిసేపటి క్రితమే మున్సిపల్ సంబంధించినటువంటి జేసీబీలతో ఆ బస్సుని కొంత ముందుకు తోయడంతో ఆ జేసీబీల సాయంతో ఇప్పుడే బస్సుని బయటకు తీశారు. అయితే ప్రస్తుతానికైతే ఆ రైల్వే కమాన్ నుంచి అంటే నిజామాబాద్ నుంచి ఆర్మూర్, నిజామాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్ నుంచి వరంగల్ వైపు ప్రస్తుతం ఇట్లాంటి వాహనాలు వెళ్ళట్లేదు. పూర్తిగా కమాన్ అంతా కూడా రైల్వే కమాన్ అండర్ బ్రిడ్జ్ అంతా కూడా పూర్తిగా వరద నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3 గంటలుగా కూడా కుండపోతగా వర్షం పడుతుంది. ఇప్పుడిప్పుడే కొంత వర్షం యొక్క స్పీడ్ తగ్గినా కూడా ఇంకా వర్షం మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షం పడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా భీమ్గల్, దర్పల్లి, సిరికొండ, మాక్లూర్, నందిపేట్, రెంజల్, నవీపేట్, ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాలు, అట్లాగే నిజాం సాగర్, మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో కొంత వర్షం పడుతుంది. ఇప్పటికే కంటిన్యూస్ గా కురుస్తున్నటువంటి వర్షానికి నిజాం సాగర్ కూడా దాదాపు 3000 క్యూసెక్ల ఇన్ఫ్లో స్టార్ట్ అయినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక ఎస్ఆర్ఎస్పీకి నిన్న అర్ధరాత్రి నుంచి 7000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. కానీ గత 2-3 గంటలుగా ఒక్కసారిగా భారీ వర్షం గోదావరి పరివాహక ప్రాంతంలో అంటే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ వెనుక భాగంలో వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఇన్ఫ్లో పెరిగింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే 10,300 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నట్టుగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో కంటిన్యూస్ గా వర్షం పడుతుంది. గత 3-4 రోజులుగా కూడా తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. కానీ ఇవాళ మధ్యాహ్నం నుంచి మాత్రం ఒక్కసారిగా కుండపోతతో కూడినటువంటి వర్షం పడుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ నగరంతో పాటు దాదాపు 16 మండలాల్లో ప్రస్తుతం వర్షం పడుతున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. పూర్తిగా నిజామాబాద్ జిల్లా అంతా
కూడా వర్షం పడుతుంది. అయితే చాలా చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుంది. మిగతా ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు వస్తున్నాయి. కానీ నిజామాబాద్ నగరంలో మాత్రం పెద్ద భారీ వర్షం అయితే ప్రస్తుతం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే నగర శివారు కాలనీలు అట్లాగే చాలా ముంపు కాలనీలు ఏవైతున్నాయి అవన్నీ కూడా దాదాపు వరద నీటిలో చిక్కుకున్నాయి. డ్రైనేజీలు కూడా ఎక్కడెక్కడ పొంగిపోతున్నాయి. నిజామాబాద్ నగరంలో ప్రస్తుతం చాలా చోట్ల మిషన్ భగీరథ పనుల కోసం పైపులు తవ్వి వదిలేసినటువంటి సిచ్యువేషన్. సో ఎక్కడైతే అట్లాంటి ప్రాంతాల్లో అయితే వరద నీరు అంతా కూడా ఒకసారిగా రోడ్ల మీద ప్రవహిస్తుంది. ఒకవైపు డ్రైనేజ్ వాటర్, మరొక వరద నీరు అంతా కూడా రోడ్ల మీదకి రావడంతో కొంత వాహనదారులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతానికి నిజామాబాద్ ఆర్మూర్ వైపు పూర్తిగా రాకపోకలైతే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇటు డిచ్పల్లి వద్ద కూడా కొంత రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు నడుస్తున్నటువంటి నేపథ్యంలో అటువైపు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు వచ్చేటువంటి మార్గంలో డిచ్పల్లి వైపు కూడా పూర్తిగా వాహనాల యొక్క రద్దీ తగ్గింది. పూర్తిగా ఆ రోడ్ అంతా కూడా ప్రధాన రహదారి అంతా కూడా NH-44 కు సంబంధించినటువంటి లింక్ రోడ్ అంతా కూడా ప్రస్తుతం వరద నీటిలో ఉంది. దీంతో అటువైపు హైదరాబాద్ వైపు కూడా పూర్తిగా దాదాపు 2 గంటలుగా ప్రయాణాలు నిలిచిపోయినాయి. కేవలం సిటీలోని బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలు, సిటీ మధ్య భాగంలోనే కొంత మనకు వాహనాలు కనిపిస్తున్నాయి. కానీ శివారు ప్రాంతాలు అట్లాగే విలీన గ్రామాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ప్రస్తుతం వరద నీరంతా కూడా రోడ్లపైన ప్రవహిస్తుంది. ఈ యొక్క దాంతో పాటు ఈ యొక్క డ్రైనేజ్ కూడా ఎక్కడెక్కడ పొంగిపోతున్నటువంటి నేపథ్యంలో కొంత వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు, స్థానికులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడైతే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో విలీన గ్రామాల్లో అక్కడ ఆ ఓపెన్ ప్లాట్లలో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. అవన్నీ కూడా చెరువులను కల్పిస్తున్నాయి. సో ఉన్న పొలంగా ఒక్కసారిగా భారీ వర్షం పడింది. దాదాపు 2 గంటల వ్యవధిలోనే 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇవాళ రాత్రంతా కూడా వర్షం ఉంటున్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. సో కొంత మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా అలర్ట్ అయింది. ఇప్పటికే ఎవరైతే ఈ శానిటేషన్ సంబంధించిన సిబ్బంది ఉందో వారంతా కూడా ఇప్పటికే ఎక్కడైతే వరద నీరు ప్రవహిస్తుందో, డ్రైనేజీ నీరు ప్రవహిస్తుందో అక్కడికి చేరుకుంటున్నారు. కొంత అక్కడ చిన్న చిన్న పనులు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం చంద్రిక.